ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి జనవరి 8 వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నామని తెలిపారు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. వీఐపీలతో పాటు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు ఆయన. ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశామంటున్న అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఉన్నటువంటి తాజా పరిణామాలు తెలుసుకోవడానికి మనతో పాటు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 3 నెలల కసరత్తు, నెల రోజుల నుంచి టికెట్ల జారీ ప్రక్రియ అన్నీ కూడా పూర్తి చేసేశారు. ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు? ఓం నమో వెంకటేశాయ. పూర్తి స్థాయిలో మనం ఎలా ప్లానింగ్ చేశామో అలానే ఎగ్జిక్యూట్ చేస్తున్నామని చెప్పొచ్చు. ప్లానింగ్ చేసేటప్పుడే ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఈసారి భక్తులు ఎలా వస్తారు, ఏకాదశి ముందు ఎలా వస్తారు, అడిషనల్గా మొన్న 3 రోజులు దెర్ వాజ్ అ సర్జ్, చాలామంది వచ్చారు. ఇమ్మీడియట్గా మనం కంట్రోల్లో తెచ్చాం. ఇమ్మీడియట్గా దర్శనం కానీ పెంచి కానీ, అలానే మనం మిగతా వాటిని కూడా అన్ని పారామీటర్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి ఈసారి ప్లానింగ్ చేశాం. ఆ ప్లానింగ్ ప్రకారం మనం పూర్తిగా స్థాయిలో ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం పార్కింగ్ ప్లేసుల్లో ఉన్నాం. ముఖ్యంగా పార్కింగ్ ఎలా ఉండాలి, ఎంట్రీ ఎటువైపు ఉండాలి, ఎగ్జిట్ ఎటువైపు ఉండాలి, పార్కింగ్ ఎక్కడా కూడా ఎంట్రీ ఎగ్జిట్ క్లాష్ కాకుండా కూడా ఎలా చేస్తున్నారని కూడా ఆల్మోస్ట్ అన్నీ చేసేసారు ఆఫీసర్స్ అందరు కూడా. అయినా ఒకసారి పూర్తి స్థాయిలో ఇన్స్పెక్షన్ చేస్తే ఏమైనా చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి, హికప్స్ ఉంటే దాన్ని ఏమైనా సాల్వ్ చేయడానికి ఒకసారి చేయడం జరిగింది. క్రౌడ్ మేనేజ్మెంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి సర్వదర్శనం భక్తులు, దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహించే పరిస్థితికి అయితే తీసుకొచ్చారు. ఇక వివిఐపీలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? అలానే మీరు చెప్పింది కరెక్టే. స్లాటెడ్ దర్శనం ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో 25 లక్షల మందికి 1,89,000 ఇచ్చాం. వాళ్ళందరూ కూడా బంచింగ్ చేసి టికెట్లోనే అంత ఇన్ఫర్మేషన్ పెట్టాం. అలానే విఐపి భక్తులకు కూడా ఈసారి టికెట్లోనే అంత ఇన్ఫర్మేషన్ పెట్టాం. వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, వాళ్ళు ఎక్కడ అలైటింగ్ చేయాలి, పార్కింగ్ ఎక్కడ చేయాలి, మళ్ళీ బోర్డింగ్ ఎక్కడ చేసుకోవాలి, దర్శనం అయిపోయిన తర్వాత కూడా విఐపి భక్తుల యొక్క టికెట్స్లో కూడా ఈచ్ విఐపి భక్తులు కూడా ఒక టికెట్ ఇష్యూ చేస్తున్నాం ఈసారి కన్వీనియంట్ కోసం. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అక్కడే ఉంటుంది. అలానే అటెండర్స్ కూడా మన దగ్గర కొంతమంది విఐపి భక్తులకు మన అటెండర్స్ ఇచ్చినప్పుడు కానీ వాళ్ళకు కూడా మనం సెన్సిటైజ్ జరిగింది. ఎగ్జాక్ట్గా వాళ్ళని ఎలా గైడ్ చేయాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడ పార్కింగ్ ఉంటుంది, ఎలా చేయాలని వాళ్ళకు కూడా మనం పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలానే విఐపి భక్తులు కూడా డిఫరెంట్ లొకేషన్స్లో టికెట్ ఇష్యూన్స్ ఉంటుంది. వెంకట కళా నిలయంలో ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్కి, అలానే నారాయణగిరిలో ఒకరికి, సన్నిధానంలో ఒకరికి, అలానే గోకుల దగ్గరలో కొంతమందికి అక్కడ ఇవ్వటం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామంటూ టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంత్, మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.